రాజమండ్రి పుష్కరాలు పవిత్రంగా జరపాలి అంటే ఖచ్చితంగా పేపర్ మిల్ని తాత్కాలికంగా మూస్తారో శాశ్వతంగా మూస్తారో ముయ్యండి. పేపర్ మిల్ తెరిచి ఉన్నంత వరకు కూడా పవిత్ర జలాలు 100% సాధ్యం కాదు. అలాగే పుణ్యం రాదు, రోగాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి భక్తులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడింది. ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారికి మేము రిటర్న్గా ఒక లేఖ రాయడం కూడా జరిగింది. దాని సారాంశం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం, కానీ ఖచ్చితంగా ముందు పేపర్ మిల్లు ముగించండి అని. ఇవాళ ఇలాంటి వాటి మీద చేయకుండా మీరు జస్ట్ 48 గంటలు దాటకుండా మీ ప్రకటన మారిస్తే దాని మూలంగా మీ పర్యటన వల్ల ఏ ఉపయోగం ఉంది? మేము ముందే చెప్పాం మీది ఆర్భాటం తప్ప కార్యాచరణ ఉండదని. మా అనుమానం ఈరోజు నిజమైంది. పేపర్ మిల్ యాజమాన్యంకి మీరు నోటీసులు ఇవ్వండి, ముందు నోటీసులు ఇచ్చి ఒక టైం పెట్టండి. పుష్కరాలు రాకముందే చర్యలు చేపట్టండి. ఇక పెద్దగా నిర్ధారణ అవసరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు పర్యవేక్షించారు, సైంటిఫిక్గా టెక్నికల్గా ప్రూవ్ చేశారు ఘోరమైనటువంటి పొల్యూషన్ ఉందని. ఇక పెద్దగా ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదు. మీకు ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయి. మిల్లును మూయించడానికి తగు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునే విధంగా, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు మిత్రపక్షమే, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయించండి. ఇందులో ఏదైనా తప్పుదారి పట్టి రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి ప్రజల సాక్షిగా చాలా ఆగ్రహాలకు గురయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. మొట్టమొదట మీరు ఈవాడ ఇచ్చినటువంటి మరీ అన్యాయం, కొన్ని పత్రికలు కాలుష్య రహితంగా ఎవరో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు అంటున్నారు. కాలుష్య రహితంగా ఇప్పుడు పేపర్ మిల్లు జలాలు ప్రక్షాళన చేసినప్పుడు, కాలుష్యం కలవకుండా ప్రక్షాళన చేసినప్పుడు, వాయు కాలుష్యాన్ని రక్షించినప్పుడు మీ వార్తకు విలువ ఉంటుంది. అంతేగాని ఆయన ఈ సమస్య వదిలేసి 262 పంచాయతీల్లో మురుగును శుభ్రం చేస్తాం, తద్వారా పుష్కర జలాలన్నీ పవిత్రమైపోతాయని చెవులో పువ్వెట్టుకున్నట్టు ఆయన చెప్పడం, మీరు రాయడం, మీ భజన జర్నలిజాన్ని దయచేసి కంట్రోల్ అవ్వండి. కంట్రోల్ అయ్యి రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు ఆరోగ్యాలను కాపాడడానికి మీరు చిత్తశుద్ధితో మీ వార్తా కథనాలు రాయండి. అలాగే ప్రభుత్వం కూడా అదే విధంగా కృషి చేయాలని చెప్పి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి కోరుతున్నాం. ఒకవేళ ఏదైనా ఈ విషయంలో ఏదైనా అటు ఇటుగా ప్రజలకి